హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి హెల్దీ రిచ్ ప్రోటీన్ టిక్కా అనొచ్చు, కబాబ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మీ ఇష్టము. సో చాలా చాలా హెల్దీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్ మిల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెట్టాను. సో ఈలోపు మిక్సీ జార్లో 1 కప్ ఓట్స్ తీసుకుని దీన్ని ఫైన్ పౌడర్ కింద చేసుకుందాము. చాలా ఫైన్ పౌడర్ అయిపోవాలి. సో ఈ ఓట్స్ పౌడర్ని మనం ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టిన మిల్ మేకర్ ఉంది కదా, అది వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్ అంతా ఇందులో వేసి దాన్ని కూడా చక్కగా ఫైన్ పేస్ట్ కింద చేసేసుకుని అది కూడా మనం ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్ తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి అండ్ 1 ఆనియన్ స్మాల్ సైజ్ కింద కట్ చేసి అది వేస్తాను. అండ్ ఇక్కడ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసాను. సో ఇక్కడ వచ్చేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి అండ్ 1/2 స్పూన్ ఆర్ 1 స్పూన్ మీ ఇష్టము చాట్ మసాలా, కొద్దిగా పసుపు అండ్ టేస్ట్ తగ్గట్టు ఉప్పు అన్నీ వేసేసి ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలిపేసుకొని ఒక పిండి ముద్దలా చేసేసుకుందాము, చపాతీ పిండి ముద్దలాగా. సో మీకు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని మనం ఇలా ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం షేప్స్ కింద చేసుకోవాలి. షేప్స్ ఎలా అయినా సరే మన ఇష్టము, మన ఇష్టం వచ్చిన షేప్స్ కింద చక్కగా చేసేసుకుని అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము. సో చూసారు కదా, ఇలా మీకు ఏ షేప్ కాలితే ఆ షేప్ చేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చక్కగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాన్లో మొత్తం చేసుకున్న కబాబ్స్ అన్నీ కూడా మనం ఎన్ని సరిపోతాయి అన్ని పెట్టుకుని పైన కూడా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 సైడ్స్ కూడా చక్కగా మొత్తం కబాబ్ అంతా ఫ్రై అయ్యే వరకు కూడా సైడ్స్ అండ్ 2 సైడ్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవడమే. అంతే, ఏమీ లేదు, చాలా సింపుల్, చాలా తక్కువ ఆయిల్ తోటి హెల్దీ రిచ్ ప్రోటీన్, మొత్తం కంప్లీట్ ప్రోటీన్ ఉన్న మంచి యమ్మీ స్నాక్ అనమాట, డిష్ రెసిపీ. సో ఇది మీరు కిడ్స్కి పెట్టుకోవచ్చు, మనమైనా తినొచ్చు, టీ టైం కింద యూస్ చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా యమ్మీ రెసిపీ ఎలా చేయాలో. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే అందులో ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఫ్యూచర్లో పెట్టిన ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా రీచ్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.